సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 89:28 వచ్చిన నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. ప్రియ కుమార్తె భక్తులైన దావీదు గారి జీవితంలో ఆయన ఇస్తున్న వాగ్దానము నా కృప నిత్యము నీతో ఉండును. నా కుమార్తె, ఈరోజు నీ జీవితంలో ఉన్న కొరతలను బట్టి కృంగిపోక, వస్తున్న పరిస్థితులను బట్టి పారిపోక నిలబడు. ఆయన కృప నీతో ఉండదు నమ్ము. ఆయన కృప మనల్ని బలపరచును. ఆయన కృప మనల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మలచును. దానికి సాక్ష్యము నేనే అంటాను. అనారోగ్యముతో బలహీనంగా నన్ను ప్రభు స్వస్థపరిచాను. మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, వారి యొక్క సమర్పణ ఆలకించి ఈరోజు దీవెనకరంగా మలచినాడు. దానికి కారణము ఆయన కృప. ఈరోజు ఆయన కృప నీతో ఉన్నది. కావున అధైర్యపడక ప్రభువునందు బలవంతులవు. అయితే నువ్వు నేను చేయాల్సిన ఒకటే ఆయన సన్నిధిలో మోకరించి ఆయన నమ్ముకుంచి ప్రార్థన చేయడము. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా నేను ప్రోత్సహిస్తున్నాను. ఆయన సన్నిధిలో మొరుపెట్టు. ఆయన పట్ల గొప్ప కృప చూపి గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెనాన్ని ఆశీర్వదింపండి. వారికి ప్రతి కొదురు తీసేమాట దేవానికి వందనాలు. నీ కృపను ఎరిగి నీ కృపలో బలం పొందడానికి సహాయం చేయబడుతున్నా దేవానికి వందనాలు. నీ దీవెన నీ ఆశీర్వాదం ఉంచమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రియ కుమార్తె, ఆయన నమ్ముకుంచండి. ఆయన కృప మీకు సదాకాలము తోడేండును గాక. ఆమేన్.